ప్రార్థనతో ఈ యొక్క కూడికను మొదలు పెట్టుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, దయగల దేవ, కృపామయుడ, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ప్రత్యేకంగా నువ్వు ఏర్పరచుకున్న ఈ సమయం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఈ దినం నువ్వు చేయబోయే కార్యాలు బట్టి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఈ దినం జరగబోయే ఆరాధనంతట్లో ప్రియ పరిశుద్ధాత్మదేవ, మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. జరగబోయే వాక్య పరిచయలో మీరే ఆది నుండి అంతం వరకు నడిపించమని, వెనగల చెవులు గ్రహించగల హృదయం మాకును విడమోచునని ప్రభు మీ జనులకు దయచేయమని మా ప్రభు మీకు వందనాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు నా నాథా, నీవు మాత్రం మా ప్రభువా, నిన్ను స్తుతిస్తాం, నిన్ను ఆరాధిస్తామని పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపడుతాం. యేసు నా నాథా, నీవు మాత్రమే ప్రభువా, స్తుతింతును, నిన్ను కీర్తించెదను. యేసు నా నాథా, నిన్ను మాత్రమే ప్రభువా, స్తుతింతును, నిన్ను కీర్తించెదను. మోకాళ్ళ లోతునకు కాదు, నడుము లోతునకు కాదు, మునిగి తేలే అనుభవముకై తపిస్తున్నాను. మోకాళ్ళ లోతునకు కాదు, నడుము లోతునకు కాదు, మునిగి తేలే అనుభవముకై తపిస్తున్నాను. నీ ప్రేమ యొక్క లోతును, దాని ఎత్తు పొడవు వెడల్పును గ్రహించుటకైనా హృదయముకై ఆశిస్తున్నాను. ఎస్ లార్డ్. నీ ప్రేమ యొక్క లోతును, దాని ఎత్తు పొడవు వెడల్పును గ్రహించుటకైనా హృదయముకై ఆశిస్తున్నాను. యేసు నా నాథా, నిన్ను మాత్రమే ప్రభువా, స్తుతింతును, నిన్ను కీర్తించెదను. యేసు నా నాథా, నిన్ను మాత్రమే ప్రభువా, స్తుతింతును, నిన్ను కీర్తించెదను. నింపుము నీ శక్తితో, నింపుము నీ అగ్నితో, నింపుము నీ జీవముతో, నిన్ను కీర్తించెదను. ఎస్ లార్డ్. నింపుము నీ శక్తితో, నింపుము నీ అగ్నితో, నింపుము నీ జీవముతో, నిన్ను కీర్తించెదను. యేసు నా నాథా, నిన్ను మాత్రమే ప్రభువా, స్తుతింతును, నిన్ను కీర్తించెదను. యేసు నా నాథా, నిన్ను మాత్రమే ప్రభువా, స్తుతింతును, నిన్ను కీర్తించెదను. మోకాళ్ళ లోతునకు కాదు, నడుము లోతునకు కాదు, మునిగి తేలే అనుభవముకై తపిస్తున్నాను. ఎస్ ఫాదర్. మోకాళ్ళ లోతునకు కాదు, నడుము లోతునకు కాదు, మునిగి తేలే అనుభవముకై తపిస్తున్నాను. మోకాళ్ళ లోతునకు కాదు, నడుము లోతునకు కాదు, మునిగి తేలే అనుభవముకై తపిస్తున్నాను. మోకాళ్ళ లోతునకు కాదు, నడుము లోతునకు కాదు, మునిగి తేలే అనుభవముకై తపిస్తున్నాను. మోకాళ్ళ లోతునకు కాదు, నడుము లోతునకు కాదు, మునిగి తేలే అనుభవముకై తపిస్తున్నాను. నీ ప్రేమ యొక్క లోతును, దాని ఎత్తు పొడవు వెడల్పును గ్రహించుటకైనా హృదయముకై ఆశిస్తున్నాను. నీ ప్రేమ యొక్క లోతును,
దాని ఎత్తు పొడవు వెడల్పును గ్రహించుటకైనా హృదయముకై ఆశిస్తున్నాను. నింపుము నీ శక్తితో, నింపుము నీ అగ్నితో, నింపుము నీ జీవముతో నిన్ను కీర్తించెదను. నింపుము నీ శక్తితో, నింపుము నీ అగ్నితో, నింపుము నీ జీవముతో నిన్ను కీర్తించెదను. నింపుము నీ శక్తితో, నింపుము నీ అగ్నితో, నింపుము నీ జీవముతో నిన్ను కీర్తించెదను. మోకాళ్ళ లోతునకు కాదు, నడుము లోతునకు కాదు, మునిగి తేలే అనుభవముకై తపిస్తున్నాను. మోకాళ్ళ లోతునకు కాదు, నడుము లోతునకు కాదు, మునిగి తేలే అనుభవముకై తపిస్తున్నాను. లోతును దాని ఎత్తు పొడవు వెడల్పును గ్రహించుటకైనా హృదయముకై ఆశిస్తున్నాను. నీ ప్రేమ యొక్క లోతును దాని ఎత్తు పొడవు వెడల్పును గ్రహించుటకైనా హృదయముకై ఆశిస్తున్నాను. నింపుము నీ శక్తితో, నింపుము నీ అగ్నితో, నింపుము నీ జీవముతో నిన్ను కీర్తించెదను. yes Lord. నింపుము నీ శక్తితో, నింపుము నీ అగ్నితో, నింపుము నీ జీవముతో నిన్ను కీర్తించెదను. నింపుము నీ శక్తితో, నింపుము నీ అగ్నితో, నింపుము నీ జీవముతో నిన్ను కీర్తించెదను. నింపుము నీ శక్తితో, నింపుము నీ అగ్నితో, నింపుము నీ జీవముతో నిన్ను కీర్తించెదను. ఓ కరమసోలి కరమసోలి కరదుర్యరసో నీ కరమధుర్య మరదుర్య సియలరబజియర కమల నీ బరస్యేన మలరదుర్యానదలరా ఏ కిరియా మనందిరియాలరదుర్యాంగరమసియా. ఓ Glory Father, నింపుము నీ శక్తితో, నింపుము నీ జీవముతో నిన్ను కీర్తించెదను. రూపాలలో సమలకు మజే లోకు రోజమన కదును మేంగులాంగనక సకలమై del cano olaru salvalora che meno le grastacuna masitale malvolo con la masicatu
తపిస్తున్నాను కాళ్ళలోతునకు నడుములోతునకు కాళ్ళలోతునకు కాదు నడుములోతునకు కాదు తేలి అనుభవము తపిస్తున్నాను Mighty is your name. Holy, 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 holy. I praise your name, O Master. I bless your name. You are above all. You are above all. You are above all. Mesia Karupia Basia Kalamaka. Century Masha. Mighty is your name. Mighty is your name. Mighty is your name, O Father. సర్వ మహిమ ఘనత ప్రభావములు మీకు అర్పిస్తున్నాను తండ్రి. జరగబోయే వాక్య పరిచయంలో బలమైన ఆత్మతో తండ్రి మమ్మల్ని నింపి మీ ఆత్మ కార్యం చేసి బలపరచమని, శుద్ధీకరించమని, లేవనెత్తమని మీ మహిమార్థం తండ్రి కార్యములు చేసి మీ నామాన్ని గణపరచుకోమని నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని వారాల నుండి మనం దేవుడు మన యొక్క మొరను ఆలకిస్తున్నాడు, మన యొక్క బాధను చూస్తున్నాడు అనే దాని మీద మన అధ్యయనం చేస్తున్నాము, దాన్ని చూస్తున్నాము. అదే భాగంగా ఇది ఈ యొక్క దినం కూడా దేవుడు మన యొక్క బాధలను చూస్తున్నాడు అనే వాక్యాంశాన్ని ఎత్తిబట్టి ఈ దినం మనం దేనిని బట్టి ధైర్యం ఉండాలో, దేవుడు మనకి ఏం చేశాడో దాని విషయమై మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 3:7 మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూస్తున్నాను. దేవుడు మన యొక్క బాధలను నిశ్చయంగా చూస్తున్నాడు. పనుల్లో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, మన మొరను విన్నాడు. అలాగే వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. మన యొక్క దుఃఖములన్నీ కూడా దేవునికి తెలిసే ఉన్నదని దేవుని యొక్క వాక్య భాగము మనకి చాలా స్పష్టముగా చెప్తున్నది. దేవుని యొక్క వాక్కు స్పష్టమైనది, దేవుని యొక్క వాక్యము సత్యమైనది, దేవుని యొక్క వాక్యము నిజమైనది. దేవుని యొక్క వాక్కులో బలమున్నది, దేవుని యొక్క వాక్కులో జీవమున్నది. ఈ జీవము మనలో ప్రవేశించి మనల్ని బలపరుస్తూ మనం జీవింపచేయుచున్నది. దేవుడు మన యొక్క బాధలను వినుచున్నాడు, మన యొక్క బాధలను చూస్తున్నాడు, మన మొరను ఆలకిస్తున్నాడు అనేది మనం నిత్యం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఈ దినం కొన్ని దేవుని యొక్క వాక్కులు, దేవుడు మనకి ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు అనే దాని గురించి మనం చూద్దాం. దేనిని బట్టి మనం ధైర్యంగా ఉండాలి, దేనిని బట్టి మనం నిబ్బరంగా ఉండాలి అనే దాని విషయం మనం చూసుకుందాం. ఎప్పుడైతే మనకు ఆ నిరీక్షణ వస్తుందో మనం ధైర్యంగా మనం జీవించగలం. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చేశాడో అనేది లిఖితమై ఉన్నది. ఆ లిఖితమైన ఆ లోగోస్లో నుండి దేవుడిచ్చిన రేమా వాక్కుని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రత్యేకంగా దేవుడు ఏం చేశాడు మనకి అంటే, రోమీల గ్రంథము, రోమీల పత్రిక 8:32 చూద్దాం. రోమీలు 8:32 ఏమని చెప్తున్నదంటే, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఎవరైనా నోట్స్ తీసుకున్నట్లయితే దయచేసి ఈ నోట్స్ రాసుకోండి. మొదటిది, హీ డిడ్ నాట్ స్పేర్ హిస్ ఓన్ సన్.
అండ్ గేవ్ టు అస్. మొదటిది ఏంటంటే హీ డిడ్ నాట్ గేవ్ హిస్ ఓన్ సన్ అండ్ గేవ్ టు అస్. దేవుడు తన యొక్క సొంత కుమారుణ్ణి మన కోసం ఇచ్చేశాడు. ఆయన మన కోసం ఇవ్వటానికి ఏమాత్రం వెనుదిరగలేదు. ఆయన మనందరి కోసము తన కుమారుని సైతము మనకు అనుగ్రహించాడు. నువ్వు ఎందుకని నిరీక్షణ కలిగి ఉండాలి అంటే, మొదటిది దేవుడు తన యొక్క సొంత కుమారుని నీ కోసం ఇచ్చేసాడు. ఎవరన్నా నీ కోసం ఎవరన్నా ఇస్తారా? అవసరంలో ఉన్నప్పుడు కొంత ధనం సహాయం అడిగి చూడు, వాళ్ళు ఇస్తారో లేదో చూద్దాం. అక్కర్లో ఉన్నప్పుడు సహాయం ఎవరు వస్తారు? సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే యెహోవా వలన నీకు సహాయం కలుగుతుంది. దేవుడే నీకు సహాయం చేయగలడు. కొంతవరకు సహాయం చేయగలరు కానీ మనుషులు, ఇక్కడ దేవుడైతే తన యొక్క కుమారుని సైతం నీ కోసం అనుగ్రహించేశాడు. దాన్ని బట్టి నువ్వు నిరీక్షణ కలిగి ధైర్యంగా నిబ్బరంతో నీ యొక్క జీవనము లేకపోతే ఈ యొక్క జీవితము నువ్వు కొనసాగించాలి. దేవుడు తన కుమారుడినే నా కోసం ఇచ్చాడు అనే ఒక నిరీక్షణ లేకపోతే అనే ఒక స్పష్టత నీకు ఉన్నట్లయితే దేని గురించి నువ్వు చింతపడవు. దేవుడు తన కుమారుడినే నాకు ఇచ్చేసాడు, ఆయన కుమారుడిని సైతం నాకు ఇచ్చేసాడు అనేది ఎంత గొప్ప నిరీక్షణతో కూడిన వాగ్దానము, వచనము. దేవుడు తన బిడ్డను సైతము నీ కోసం ఇచ్చేసాడు. 2, ఆయనతో పాటు ఆయన్నే అనుగ్రహించినప్పుడు దాని తర్వాత వచనం చూసినట్లయితే, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అంటే, ఈ లోకంలో నీకు ఏది అవసరమై ఉన్నదో సమస్తము దేవునికి తెలుసు. సమస్తము ఆయన ఎరిగే ఉన్నాడు. నీకు ఏది అవసరమో, నీకు ఏది ఇవ్వాలో సమస్తము దేవునికి తెలుసు. ఆయన కుమారుని సైతం నీకోసం అనుగ్రహించినప్పుడు నీకు కావాల్సిన సమస్తం ఆయన ఎందుకు అనుగ్రహించడం అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నాడు. సో 2వ పాయింట్ కింద హీ విల్ గివ్ ఆల్ థింగ్స్. మొదటిది హీ డిడ్ నాట్ స్పేర్ హిస్ ఓన్ సన్ అండ్ గేవ్ టు అస్. రెండోది హీ విల్ గివ్ ఆల్ థింగ్స్. ఆల్ థింగ్స్ అనే పదానికి మనకి ఏదేదైతే అవసరమై ఉన్నదో దేవునికి తెలుసు. మనకు అవసరం ఉన్న ప్రతిదీ కూడా ఆయన సమకూర్చి ఉంచాడు. ఈ దినం కాకపోవచ్చు, రేపటి దినం కాకపోవచ్చు, ఎల్లుండి అన్న ఈ సమస్తములోకి నువ్వు అడుగు పెడతావు. అయ్యా, నాకు ఈ దినము నా దేవుడు నాకు కావాల్సిన అవసరాలు తీర్చలేదయ్యా అనే ప్రశ్న నీకు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్కు నీకు వస్తున్నది. దేవుడు నీకు సమస్తం అనుగ్రహిస్తాననే వాగ్దానం నీకు వస్తున్నది. నీకు ఎందుకని అనుగ్రహింపడు అని దేవుని యొక్క వాక్కు ప్రశ్నార్థకంగా నీ ముందు ఉన్నది. ఆయన కుమారుడినే అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు నీకు కావాల్సిన సమస్తం ఎందుకు అనుగ్రహింపడు అనే ప్రశ్న నీ ముందు ఉన్నప్పుడు నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా నా యొక్క సమస్త అవసరతను తీరుస్తాడు, తన మహిమైశ్వర్యం నుండి క్రీస్తులో నా యొక్క సమస్త అవసరతను తీరుస్తాడు అనే గ్రహింపును నువ్వు జీవించాలి. అలాంటి గ్రహింపు, అలాంటి నిబ్బరం నీకు లేకపోతే నువ్వు కృంగిన వాడివై ఏమీ చేయలేని స్థితిలో నువ్వు కూర్చునిపోతావు, ఏమీ చేయలేని పరిస్థితిలో నువ్వు ఉండిపోతావు. అలాంటి పరిస్థితిలో నువ్వు ఉండటానికి దేవుడు ఇష్టపడట్లేదు. దేవుని యొక్క వాక్కు, ఆ వాక్కులోని సత్యము నువ్వు గ్రహించగలిగినట్లయితే సమయమున దేవుడు తన కుమారుని అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు నీకు సమస్తం కూడా అనుగ్రహిస్తాడు అనేది నువ్వు గ్రహించాలి. నీకోసం మొదటిగా ఆయన కుమారుని అనుగ్రహించాడు, 2 ఆయనతో పాటు నీకు కావాల్సిన సమస్తము కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ఖచ్చితంగా దేవుడు నీ యొక్క అవసరతలన్నీ కూడా తీర్చును గాక. నజరేయుడైన యేసు నామమున దేని నిమిత్తం నువ్వు బాధపడుతున్నావో ఆ బాధలన్నీ కూడా దేవుడు ఈ దినమును తొలగించును గాక. నజరేయుడైన యేసు నామమున నిన్ను బలపరిచి లేవనెత్తును గాక. మనల్ని బలపరిచేది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. మనుషులు ఎన్నన్నా చెప్పనే కానీ దేవుని యొక్క వాక్యే మనల్ని బలపరిచేది, దేవుని యొక్క వాక్యే మనల్ని స్థిరపరిచేది. హల్లెలూయా. 3వదిగా దేవుడు మనతో ఉంటాడు అనే వాగ్దానం చేస్తున్నాడు మనకు. మొదటిగా ఆయన యొక్క కుమారుని అనుగ్రహించాడు. 2 ఆయన కుమారుని అనుగ్రహించి ఆయనతో పాటు మిగతాయి కూడా మనకు అనుగ్రహించాడు. 3వది ఆయన మనతో ఉంటాడు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి 28వ అధ్యాయం, నాతో పాటు మత్తయి 28వ అధ్యాయం తీయండి. 20వ వచనము.
నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనవలెను వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు సదాకాలం మనతో, హీ విల్ బి విత్ అస్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్. 3వ పాయింట్ రాసుకున్న వాళ్ళు రాస్తుంది. హీ విల్ బి విత్ అస్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్. ఆయన ఖచ్చితంగా మనతో పాటు సదాకాలము, నీతో పాటు, నాతో పాటు ఆయన ఉన్నాడు, ఉంటున్నాడు, ఉంటాడు కూడా. అదే దేవుని యొక్క వాగ్దానం. యేసే దేవుడని అంగీకరించిన నీకు ఆయన నీతో పాటు ఉండటానికి ఆయన యొక్క చిత్తమై ఉన్నది. ఆయన వాగ్దానం ఏమై ఉన్నదంటే సదాకాలం నీతో నేను నివాసం చేస్తాను. దేవుడు మనతో పాటు నివాసం చేస్తాడు అనే వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించాడు. నువ్వు ఒంటరి వాడివి కాదు. నువ్వు పోరాడే పోరాటం నీ ఒంటరి పోరాటం కాదు. నీతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆయనే దేవుడు. ఆయన నీతో పాటు, ఆయనే క్రీస్తు, ఆయనే యేసు. ఆయన నీతో పాటు కలిసి ఉన్నాడు. నువ్వు ఒక్కడే పోరాడట్లా. నీకు సహాయం చేయడానికి నీ సహాయకుడు నీ పక్కనే ఉన్నాడు. నీ సమస్య నుండి విడిపించడానికి నీ యొక్క సహాయకుడు నీ పక్కనే ఉన్నాడు. నిన్ను బలపరచడానికి నీ యొక్క సహాయకుడు పక్కనే ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అది ఎలాంటి సమస్య అయినా కూడా నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావు. నేను ఒంటరిగా పోరాడుతున్నాను, నేను ఒంటరి వాడిని, నాకు సహాయం ఎవరు చేయట్లేదు, నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను, అంత ప్రయత్నం చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు, నేనేం చేయాలని చెప్తున్నా నీకు దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది. అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ సమయం దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీతో పాటు ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. నీతో పాటు ఉండి నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నీతో పాటు వస్తున్నాడు. నువ్వు ఎటు ప్రయాణం చేస్తే అటు నీతో పాటు వస్తున్నాడు. నీకు హాని కలక్కోకుండా నీకు కావలిగా ఉంటున్నాడు. నీ ఎటువంటి దెబ్బ తగలకుండా ఆయన కాపుదల నీకు ఉంటుంది. నువ్వు ఎటు వెళితే ఆయన నీతో పాటు ఆయన వచ్చిన దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నేను విడువను, నిన్ను ఎడబాయనన్న దేవుడు నిత్యం మనల్ని హత్తుకొని మనతో పాటు నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనతో పాటు ఉంటూ మనతో నివాసం చేస్తున్న దేవుడు అనుకున్నది ఎంత గొప్ప ధన్యులు మనం. యెహోవా ఏ దేవుడిగా తీసుకున్న జనులు ధన్యులు, అంగీకరించిన జనులు ధన్యులు. యెహోవా ఏ దేవుడు మా అని చెప్పుచున్న జనులు ధన్యులు. యేసే నా దేవుడు అని చెప్పుచున్న నువ్వు ధన్యుడు. యేసే నీకు తోడుగా ఉన్నాడు. యేసే ఇస్తున్న వాగ్దానం ఇది. సదాకాలం నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మొదటిగా ఆయన ఒక కుమారుడిని మన కోసం, సొంత కుమారుడిని మన కోసము ఇవ్వడానికి ఆయన ఏమాత్రము వెనుదీయలేదు. అలాగే ఆయనతో పాటు, ఆయన కుమారుడితో పాటు నీకు కావలసిన సమస్తం ఆయన అనుగ్రహించాడు. మూడోది, సదాకాలం నీతో పాటు ఆయన నివాసం చేస్తున్నాడు. నాలుగోది, మొదటి కొరింథీయుల 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు 20వ వచనం, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మొదటిగా మీరు మీ సొత్తు కాదు అంటే సోకాల్డ్ మనం జీవిస్తున్న జీవితము, మనలో ఉన్న జీవము ఏది కూడా మన సొత్తు కాదు. నేనేమైపోతానో, నాకేమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో అని భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళా రిపీట్ చేస్తాను నేను. నాకేమైపోతుందో, ఏమైపోతుందో, నా జీవితం ఎలా ఉంటుందో, నా పరిస్థితి ఎలా ఉంటుందో, నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో అని నువ్వు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు. యూ డోంట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్. ఏంటిది? నేను నాకు సంబంధించిన వ్యక్తిని కాదా? అవును. దేవుని యొక్క వాక్ స్పష్టంగా అదే చెప్తుంది. నీవు నీ సొత్తు కాదు. యూ డోంట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్, యూ బిలాంగ్ టు గాడ్. హల్లెలూయా. నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి. నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి అయితే ఎవరు చూసుకోవాలి నిన్నంటే దేవుడే నిన్ను చూసుకోవాలి.
దేవుడే నిన్ను చూసుకునేవాడు. ఇదేంటి, నన్ను చూసుకునేది ఎవరు అంటే దేవుడే నిన్ను చూసుకోవాలి. దేవుడే నిన్ను చూసుకునేది కూడా. ఎందుకంటే యూ డోంట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వు సంబంధించిన వ్యక్తివి కాదు, నీవు నీ సొత్తు కాదు. యు ఆర్ నాట్ ద ప్రాపర్టీ బిలాంగ్ టు యూ. నీకు నువ్వు సంబంధించిన వ్యక్తివి కాదు, నువ్వు దేవుని సొత్తు అయి ఉన్నవాడివి. ఆ వచ్చిన మళ్ళీ ఒకసారి చదువుతాను. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. 4వ పాయింట్ ఏంటంటే నీవు నీ సొత్తు కాదు, దేవుడిని నువ్వు చూసుకుంటున్నా అనేది 4వ పాయింట్. అయితే 5వ పాయింట్, నువ్వు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి. అంటే యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి, ఎవరు, తండ్రి అయిన దేవుని యొక్క సొంత కుమారుని యొక్క రక్తం ఇచ్చి కొనబడిన వ్యక్తివి ఎవరంటే నువ్వే, నేనే. మనమందరం యేసే దేవుడు అని అంగీకరించిన మనమందరం కూడా మన సొత్తు కాదు, మన దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాం. దేని బట్టి కొనబడ్డావు అంటే యేసుని రక్తం చేత నువ్వు నేను కొనబడిన వ్యక్తులు. యేసు రక్తంతో నిన్ను నన్ను ఆయన కొన్నాడు. హల్లెలూయా. మనం ఆయన యొక్క బిడ్డలమై ఉన్నాం. మన దేవుని యొక్క సొత్తు. ఏది మనం తాకటానికి వీల్లేదు, ఏది మనల్ని ముట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మనం దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాం, దేవుని యొక్క జనాంగం అయి ఉన్నాం, దేవుని యొక్క ప్రజలై ఉన్నాం, దేవుని యొక్క బిడ్డలై ఉన్నాం. కాబట్టి ఏది మనం తాకలేదు. చూడండి, మన బిడ్డలు ఉన్నారు. మన బిడ్డలను ఎవరన్నా వచ్చి మన బిడ్డల మీద దాడి చేస్తే మనం ఊరుకుంటామండి? వెంటనే మనం ప్రతి దాడి చేసి మనల్ని హతమార్చడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళని కొట్టడానికి తిరిగి వాళ్ళకి బాధ చేయడానికి చూస్తాం. ఎందుకంటే వాళ్ళు మన బిడ్డలను తాగడానికి వచ్చాడు కాబట్టి, మన బిడ్డల మీద దాడి చేయడానికి వచ్చారు కాబట్టి మనం వెంటనే స్పందిస్తాం. అలాగే ఏదైనా సరే, ఏ రోగమైనా సరే, ఏ వ్యాధి అయినా సరే, ఏ బాధ అయినా సరే, అది నీకు సంభవిస్తే దేవుడు ఊరికే ఉండడు. ఎందుకంటే నువ్వు దేవునికి చెందిన వాడు కాబట్టి, ఆయన రక్తంతో నిన్ను కొన్నాడు కాబట్టి, ఆయన రక్తమే క్రయధనంగా విలువగా పెట్టి నిన్ను ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి దేవుడు నిన్ను సంరక్షిస్తాడు, దేవుడు నిన్ను చూసుకుంటాడు. నీ యొక్క బాధను చూస్తున్నాడు, నీ యొక్క వ్యాధిని చూస్తున్నాడు, నువ్వు వెళుతున్న ఆ కష్ట సమయాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన విడిపించగల సమర్థమైన దేవుడు. హల్లెలూయా. సో ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు ఆయన. నీవు నీ సొత్తు కాదు. 5వదిగా, నువ్వు వెలబెట్టి కొనబడిన వాడివి. అది మనిషిని పెట్టిన వెల కాదు, దేవుని యొక్క సొంత కుమారుని యొక్క రక్తము. ఆ రక్తం చే కొనబడిన వ్యక్తివి నువ్వు. ఆ రక్తం చేత కొనబడిన వ్యక్తిని నిన్ను దేవుడు చూచుకుంటాడు. హల్లెలూయా. 6వదిగా, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయమై ఉన్నావు. 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది మొదటిగా. 2వదిగా, ఆ దేహము అనుగ్రహించిన వాడు దేవుడై ఉన్నాడు. 2వదిగా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ శరీరంలో నివాసం చేయడానికి నీ దేహమును నీ ఒక దేవాలయముగా ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. నీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవాది దేవుడు నీలో నివాసం చేయడానికి నీ దేహాన్ని ఎన్నుకున్నాడు. రక్తం ఇచ్చి కొన్నాడు. నీ దేహములో నివాసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ దేహములో నివసించుటకు దేవునికి ఇష్టమై ఉన్నది. మన యొక్క శరీరములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయములై ఉన్నాయని నువ్వు ఎరగవా. యువర్ బాడీస్ ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీస్. పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క శరీరంలో నివాసం చేస్తున్నాడు. ఆయన మనలో ఉండి మనకు ఆలోచించుతున్నాడు. ఆయన మనలో ఉండి మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన మనలో ఉండి మన బలహీనతలు ఎరిగి ఆయన బలముతో మనం బలపరుస్తున్నాడు.
మనం చింతించుతున్నప్పుడు, మనం బాధపడుతున్నప్పుడు ఆయన మనం కంఫర్ట్ చేస్తాడు. మన ఆదరణకర్త అయి ఉన్నాడు. ఆయన మనలో ఉండి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు మనలో నివాసం చేస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. ఏ బాధ అయినా సరే, ఏ వ్యాధి అయినా సరే, ఏ చింత అయినా సరే సమస్తము తొలగించగలను దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. మీ శరీరములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయమై ఉన్నాయి. ఇది ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. నాలో దేవుడు నివాసం చేయుచున్నాడు, నాలో దేవుడు నివాసం చేయుచున్నాడు, నాలో దేవుడు నివాసం చేయుచున్నాడు అనేది ఎప్పుడు నువ్వు ఆలోచన చేయాల్సిన విషయం. దేవుడు నాలో ఉండి ఆయన క్రియలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నన్ను బలపరుస్తున్నాడు. ఈ యొక్క ఆలోచనలు నిన్ను నిత్యము బలపరుస్తూ ఉంటాయి. ఎప్పుడు ఈ యొక్క ఆలోచన, ఈ గ్రహింపుతో నువ్వు ఉంటావో, నువ్వు ఎలా ఉంటావంటే నిబ్బరము కలిగి సింహము వలె ధైర్యముగా నువ్వు జీవించగలవు. దేవుడు నాలో నివాసము, నిజంగా దేవుడు మనలో నివసిస్తున్నాడు అనే గ్రహింపు మనకు ఉన్నట్లయితే, ఆ గ్రహింపుతో జీవించున్నట్లయితే మనం దేనికి భయపడం. ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితికి ఏమాత్రం భయపడం. దేవుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నాతో పాటు వస్తున్నాడు, నాకేమి కలగదు, ఏమి బాధ కలగదు, నాకేది హాని కలగదు అనేది ఆ గ్రహింపుతో నువ్వు జీవించగలిగినట్లయితే జయకరమైన జీవితం క్రీస్తులో నువ్వు జీవించగలవు. అలాంటి గ్రహింపు లేకపోతే ఏదో వెళ్తాను, ఏమైపోతుందో, ఏమవుతుందో నాకు అనే భయంతో, ఆ యొక్క చింతతో, ఆ యొక్క దిగులతో నువ్వు జీవించవలసిన పరిస్థితి నేను ఎదుర్కొంటూ ఉంటాను. తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నిన్ను నిత్యము బలపరుచును. నువ్వు దైవిక శక్తి చేత నింపబడుచున్నావు. సో దేవుని యొక్క ఆత్మ చేత నిత్యము నింపబడుతూ, దేవుని ఆనందిస్తూ, దేవుని కొనియాడుతూ, దేవుని మహింపరుచు ఈ యొక్క శరీరంతో. ఈ శరీరం నీ సొత్తు కాదు. ఎలా పడితే అలాగా మనం నివాసం చేయటానికి మనం నిలబెట్టి కొనబడిన వ్యక్తులు. దేవుడు ఆయన ప్రియ కుమారుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఈ శరీరంతో దేవుని మహింపరుతాం. Our bodies are the temple of the Holy Spirit and His Spirit is dwelling in us. ఆరోదిగా మనం దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. మనం ఎవరి బిడ్డలై ఉన్నామో తెలుసా? మనం దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాము. 1 యోహాను 1:3 చూద్దాం ఒకసారి. 1 యోహాను వార్త 1:12 తనను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామము అందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. యేసే దేవుడని అంగీకరించిన మన అందరికీ, ఎవరైతే యేసే నా దేవుడని అంగీకరిస్తారో వాళ్ళందరికీ మనం ఆయన పిల్లలు అవటానికి దేవుడు అధికారం అనుగ్రహించాడు. సో మనం ఎవరు అంటే దేవుని యొక్క పిల్లలై ఉన్నాం. మనం ఎవరి సొత్తు అంటే దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాం. మన తండ్రి ఎవరంటే తండ్రి అయిన దేవుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. దేవుడే మన యొక్క తండ్రి అయి ఉన్నాడు. దేవుడే మనల్ని చూసుకుంటా ఉంటాడు. దేవుడే మనం చూస్తున్నాడు. దేవుడే మనం చూడబోతున్నాడు. హల్లెలూయా. తండ్రి తన బిడ్డను చూసుకుంటాడు. తండ్రి తన బిడ్డలకు కావాల్సిన అవసరం చూసుకుంటాడు. తండ్రి తన బిడ్డలకు కావాల్సిన సమస్తమును చూసుకుంటాడు. తండ్రి తన బిడ్డలకి ఏం అవసరమో సమస్తము అనుగ్రహిస్తాడు. మనకి దేవునికి ఉన్న సంబంధం ఏంటంటే ఆయన మన యొక్క తండ్రి అయి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడే, ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ ఈజ్ అవర్ ఫాదర్. సమస్త సృష్టిని సృష్టించిన దేవుడే, ఆ సృష్టికర్త మన యొక్క తండ్రి అయి ఉన్నాడు. హీ ఈజ్ అవర్ ఫాదర్. గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. లెట్స్ మేక్ దిస్ కన్ఫెషన్. గాడ్ ఈజ్ మై ఫాదర్. గాడ్ ఈజ్ మై ఫాదర్. దేవుడే నా యొక్క తండ్రి అయి ఉన్నాడు. వీ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మన దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాం. మనం ఎవరంటే మన దేవుని యొక్క బిడ్డలం. దేవుడే మనల్ని కాచుచున్నాడు. దేవుడే మనల్ని బలపరుస్తున్నాడు. హల్లెలూయా.
మనం ఎవరు అంటే మన దేవుని యొక్క బిడ్డలయ్యాం. దేవుని యొక్క బిడ్డలలాగా మనం జీవిద్దాం. దేవుని యొక్క బిడ్డల వలె మనం జీవిద్దాం. చివరిగా లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములు తేనెలు తొక్కుటకు శత్రు బలవంతుడి మీద దేవుడు నీకు అధికారం అనుగ్రహించను, ఏదియూ నీకు ఎంత మాత్రమో హాని చేయదు. మరొకసారి నేను చదువుతున్నాను. ఇదిగో పాములు తేనెలు తొక్కుటకు శత్రు బలవంతుడి మీద దేవుడు నీకు అధికారం అనుగ్రహించాడు. అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్న మనకి కావలసిన బలము, శక్తి దేవుడు, ఆ అధికారము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎలాంటి పోరాటమైనా, ఎలాంటి శత్రు బలమైనా మన ఏది కూడా మనం తాకలేదు. ఎలాంటి అపవాది శక్తి అయినా కూడా మనం తాకలేదు. దేవుని యొక్క బలం చేత దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క శక్తి చేత ఆయన మనల్ని నింపుతున్నాడు. దేవుడు అట్టి అధికారం ఇచ్చాడు. ఇంకో వాగ్దానం ఏంటంటే, ఏదియో నీకు ఎంత మాత్రం హాని చేయదు. అంటే చుట్టుపక్కల ఏది జరుగుతున్నా, పరిస్థితి ఎలా ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏదియో నీకు ఎంత మాత్రమో హాని చేయదు అని వాగ్దానం చేసిన దేవుడు నీ తండ్రి అయి ఉన్నాడు, నీ దేవుడై ఉన్నాడు. దేవుడు నీకు ఈ దినమున వాగ్దానమును నీ ముందు పెట్టున్నాడు. నీకు ఎంత మాత్రమో ఏది కూడా హాని చేయదు. హల్లెలూయా. అది హాని చేయదు. ఏ వ్యాధి అయినా కూడా మరణానికి నువ్వు వెళ్ళలేవు. కొంతమంది మరణకారణమైన వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళకి దేవుడు ఇస్తున్న వాక్కు, మరణానికి నిన్ను అప్పచెప్పడం, మరణం నీ మీద ఏలుబడిచి నిన్ను బలహీనపరచవచ్చు. కానీ తగిన సమయమందు నేను విడిపించి మరలా నీకు సంపూర్ణ ఆరోగ్యంతో నిన్ను నింపవచ్చు. ఇది దేవుని యొక్క వాక్కు అయి ఉన్నది. శక్తి లేక నువ్వు నిలబడలేకున్నావు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్కు నీకు వస్తున్నది. దేవుని యొక్క జీవం, దేవుని యొక్క శక్తి నీ శరీరంలో ప్రవహించబోతున్నది. లెమ్మోని తేజరీలము వెలుగు నీ మీద ప్రకాశించబోచ్చు. దేవుని యొక్క బలము నిన్ను తాకవచ్చు. నజరేయుడైన యేసు శక్తి గల నామమును ఇప్పుడే దేవుని యొక్క శక్తిని మీ మీద విడుదల చేస్తుంది. దేవుని యొక్క శక్తిని మీ మీద విడుదల చేస్తుంది. దేవుని యొక్క శక్తిని మీ మీద విడుదల చేస్తుంది. ఇప్పుడే తాకండి ప్రభు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఇప్పుడే నజరేయుడైన యేసు నామం తల నుండి అరిపాదం వరకు మీ యొక్క దైవిక శక్తితో నింపండి. కార్యం చేయబోతున్నందుకు, స్వస్థపరచబోతున్నందుకు వందనాలు. హస్తం చాపినందుకు బలపరచమని, నీ కృపతో, నీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, నీ వాక్కు సెలవిచ్చినది ప్రభా. మొదటిగా నీ యొక్క కుమారుడును మాకు అనుగ్రహించావు. నీ కుమారుడును అనుగ్రహించి ఆయనతో పాటు సమస్తము నువ్వు అనుగ్రహించి ఉన్నావు మా కొరకు ప్రభా. దాన్ని బట్టి రెండవదిగా నువ్వు ఆయనతో పాటు మాకు కావలసిన సమస్తము అనుగ్రహించావు. మూడవదిగా మేము మా సొత్తు కాదు, మేము వెలబెట్టి కొనబడి ఉన్నాము అని వాక్కు సెలవిస్తున్నది. వెలబెట్టి కొన్న మేము మిమ్మల్ని మహిమపరచుటకు మా శరీరంలో మాలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని బలపరుస్తున్నావు. మీ శక్తి చేత మీకు స్తోత్రము. అలాగే ఆరోదిగా మేము మీ యొక్క బిడ్డలమై ఉన్నాము, ఏది మాకు హాని చేయదని వాగ్దానం ఇచ్చావు. మీకు స్తోత్రం. దాన్ని బట్టి ప్రభా ఈ సమయంలో ప్రార్థన చేసుకుని, దేవా స్తోత్రములయ్యా, ఇటు వాగ్దానాలు అనుగ్రహించావు. అన్ని విధాలుగా మమ్మల్ని కాల్చున్నాం, మాతో ఉన్నాం, మాలో ఉన్నాం, మమ్మల్ని బలపరుస్తున్నాము తండ్రి. మాకు కావలసిన సమస్తమును మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రం తండ్రి. ఎవరికి ఏ కొదువులు ఉన్నాయో సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి నీ మహిమైశ్వరంలో వాళ్ళ యొక్క సమస్త అవసరతలను, సకల అవసరతను తెరచమని ప్రార్థిస్తాను. క్రీస్తులు అటు కార్యములు చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. రోగులుగా ఉన్న వాళ్ళని స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం, లేవనెత్తుతున్నందుకు వందనాలు ప్రభు. బలపరచమని, నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తాను. మీ దయను మా మీద కుమ్మరించమని తండ్రి జ్ఞాపనం చేస్తూ నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసం ఎవరైతే ఈ ఆన్లైన్లో వాచ్ చేస్తున్నారో, ఎవరైతే జీసస్ మినిస్ట్రీస్కి కనెక్షన్లో ఉన్నారో వాళ్ళందరి మీద నిత్యం నిల్చుండేదిగా